అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు అర్ధనారీశ్వరం. రచన ఆదిరాజు లలితా శంకర్ గారు. ఇక కథలోకి వెళ్దామా? వాళ్ళిద్దరూ శివుడు పార్వతి. వాళ్ళకి ఇద్దరు, ముద్దుగా షన్ను గన్ను. పూర్తిగా చెప్పాలంటే షణ్ముఖప్రియ, గణేష్ శర్మ. శివుడిది చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. శివుడి ఆదాయ వ్యయ పట్టిక చాలా పకడ్బందీగా ఉండటం వల్లనైతేనేమి, పార్వతి కూడా ఉద్యోగస్తురాలు కావటం వల్లనైతేనేమి, ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవు. విజన్ 2020 లెవెల్లో శివుడు తయారు చేసుకున్న దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం అతడి రిటైర్మెంట్కి 6 నెలలు ముందుగానే అదే షణ్ముఖప్రియ పెళ్లిని చాలా అట్టహాసంగా, అంగరంగ వైభోగంగా చేశారు. కట్నం లేకపోయినా లాంఛనాల పేరిట, ఆనవాయితీల పేరిట మగపెళ్లివారు బాగానే డబ్బుడికారు. ఇంతకంటే కట్నం పేరుతో వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే పోయేది. అందులోనే లాంఛనాలు, ఇతర ఖర్చులు కొట్టుకుపోను, నాకింత యాతన ఉండకపోను అంటూ చాలాసార్లే విసుక్కున్నాడు శివుడు పార్వతి దగ్గర. నా దగ్గర సణిగితే ఏం లాభం? ఈ సనుగుడేదో మీ కూతురి దగ్గర కానియండి అంది పార్వతి గడుసుగా. దానికి కారణం ఉంది మరి. పెళ్లి కొడుకుల అన్వేషణ ప్రారంభంలోనే చెప్పింది షన్ను, కట్నం అడిగే గాడిద నాకొద్దు అని కరాఖండిగా. అందున ఆ కూతురు మొండితనంతో తండ్రికి 4 ఆకులు ఎక్కువే. నిప్పుకి గాలి తోడైనట్టు కూతురికి పుట్టిన ఈ బుద్ధికి పాదు చేసి నీరు పోసి పెంచింది తల్లి. ఫలితంగా శివుడి ప్రణాళిక ప్రకారం 20వ ఏట జరగాల్సిన కూతురు పెళ్ళి మరో 5 ఏళ్ళు ఆలస్యమైంది. అయితేనే ఆ మధ్యకాలంలో పీజీ కూడా పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన షన్ను ఆదాయం అదనంగా కలిసి రావడంతో శివుడు ఆట్టే సతాయించలేదు పార్వతిని. ఖర్చయితే అయిందిలే, ఒక్కగానొక్క కూతురు, ఈ మాత్రం ఖర్చుకి పెద్దగా ఆలోచించక్కర్లేదు అని సర్ది చెప్పుకున్నాడు. పైగా గన్నుగాడు ఉన్నాడుగా, వీడి పెళ్ళికి రాబడే గాని ఖర్చుండదు అని సంతృప్తి పడ్డాడు. ఇక గన్ను అనే గణేశుడి పెళ్లి విషయానికి వస్తే, మగపిల్లాడి తండ్రి పాత్రలో బాగా రాణించాడు శివుడు. మాకు కట్నాలేం వద్దు, పిల్ల నచ్చితే చాలు అని ఎంతో ఉదారంగా పెద్ద మనసుతో అందరి ముందు ప్రకటించి, అంతా గాలించి సొంతంగా 2 బిల్డింగులు, బ్యాంక్ బ్యాలెన్స్ హీనపక్షంగా 10 లక్షలు ఉన్న ఓ ఆడపిల్ల తండ్రిని ఒడిసి పట్టుకున్నాడు. అత్తగారి లాంఛనాలు, ఆడపడుచు లాంఛనాలు, వాటి రేట్లు ఖచ్చితంగా ముందే నిర్ణయించాడు. అటు పిల్ల తల్లిదండ్రులు కూడా శివుడికి తగినట్టే కరెన్సీతో విసనకర్రలు చేసి వియాల వారికి విసిరనంతగా మర్యాదలు చేశారు. శివుడు చాలా సంతోషించాడు లోపల. పైకి మాత్రం అవేవి పట్టించుకున్నట్టు గంభీరంగా ముఖం పెట్టాడు. మొత్తానికి గణేశుడి పెళ్లి కూడా అయింది పార్వతి రిటైర్మెంట్కి 1 నెల రోజుల ముందుగా. అమ్మయ్యా, పిల్లల పెళ్ళిళ్ళయ్యాయి అని ఊపిరి తీసుకోబోయిన శివుడికి మరో కొత్త సమస్య ఎదురైంది. నెలాఖరున యథాలాపంగా జమా ఖర్చులు చూస్తుండగా టక్కున గుర్తొచ్చింది పార్వతి రిటైర్ అయిందన్న సంగతి. అవును కదా, ఈ నెలలో పార్వతి జీతం ఉండదు. మరో 2 నెలలు అయితే కానీ పెన్షన్ చేతికి రాదు. వచ్చినా అదెంత కనుక ఇన్నేళ్లుగా అందుకుంటున్న జీతంలో సగం కూడా ఉండదు. కానీ ఇంటి ఖర్చులు మాత్రం ఎప్పటిలాగా ఉంటాయి, అవి తగ్గవు. ఎలా? ఈ లోటు బడ్జెట్ని ఎలా అధిగమించాలి? అకౌంట్ పుస్తకం ఒళ్ళో పెట్టుకొని కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పెన్నుతో కనతల మీద దరువులు వేసుకుంటున్న పతిదేవుడి భుజం తట్టింది పార్వతి. కాఫీ కప్పు అందిస్తూ అడిగింది, ఏమైంది? ఖర్చులు తీరడం లేదా? మీ బ్యాలెన్స్ షీట్లో తేడా వచ్చిందా అంది. కాఫీ గుటకలు వేస్తూ మౌనంగా ఉండిపోయాడు అతను, ఏదో ఆలోచిస్తూ. పార్వతి కూడా విషయాన్ని రెట్టించకుండా టీవీ రిమోట్ అందుకొని సోఫాలో సెటిల్ అయిపోయింది కాఫీని ఆస్వాదిస్తూనే. మరోసారి అడిగించుకొని తన దిగులేమిటో వివరించాలనుకున్నాడు శివుడు. కానీ ఆవిడ గారికి అదేం పట్టందే. ఏదో కామెడీ సీన్ చూస్తూ తనలో తనే నవ్వేసుకుంటుంది హాయిగా. అతను కొంచెం చిటపటలాడాడు. అయినా సహనాన్ని అభినయిస్తూ నెమ్మదిగా అన్నాడు, ఈ నెల నుంచి నీ జీతం రాదు, ఇప్పుడప్పుడే పెన్షను రాదు, నెలవారీ ఖర్చులెలాగా అని అర్ధోక్తిలో ఆగిపోయాడు. వాల్యూమ్ కొంత తగ్గించి
తొండలా తలాడించి ఊరుకుంది భార్యారత్నం. నా మాట వినిపించిందా? సహనం ముసుగు జారిపోతుంటే అతని స్వరం మారింది. విన్నాను. మీ పెన్షన్ వస్తుందిగా, చాలా తేలిగ్గా చెప్పింది. అదే మూలకి ఇన్నాళ్ళ రాబడికి ఇప్పుడు నా ఒక్కడి పెన్షన్కి తేడా లేదు అన్నాడు. ఆ మాటకొస్తే ఖర్చులు మాత్రం ఇప్పుడు ఏమున్నాయని? పిల్లల ఫీజులా, హాస్టల్ రెంటులా? అలాంటి పెద్ద పెద్ద ఖర్చులన్నీ ఒడ్డెక్కనే ఒక్కాయిగా. అక్కడికి మిగిలింది తిండి ఖర్చు. మన ఇద్దరి తిండికి మీ పెన్షన్ చాలదా ఏం? అక్కడికి పప్పు తింటే పైత్యం, అన్నం తింటే అంబమూను మీకు. అంచేత మనం తినే ఆ చారు అన్నానికి మీ పెన్షన్ చాలు. మహా తేలిగ్గా టీవీ నుంచి దృష్టి మరల్చకుండానే జవాబిచ్చింది ఆమె. ఇక ఈవిడ గారితో లాభం లేదని ఊరుకున్నాడు శివుడు ఆ క్షణానికి. కానీ బుర్రలో ప్రవేశించిన లోటు బడ్జెట్ అతన్ని కుదురుగా ఉండనిస్తేనా? ఏవేవో లెక్కలు, దిద్దుబాట్లు మెదడుని కుమ్మరిపురులుగా తొలుస్తూనే ఉన్నాయి. శివుడు బాత్రూంలో ఉండగా ఫోన్ అదే పనిగా గోల చేస్తుంటే తప్పనిసరిగా విసుక్కుంటూ అందుకున్న పార్వతి అట్నుంచి కొడుకు గొంతు వింటూనే పొంగిపోయింది. ఎడం చేత్తో ఫోన్ పట్టుకుని కుడి చేత్తో స్టవ్ మీద కూర కలుపుతూ, ఏరా గన్ను, ఇవాళ మీ ఆఫీస్కి సెలవా? ఈవేళెప్పుడు మాట్లాడుతున్నావు అంది సంబరంగా. లేదమ్మా, ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నా. మరేం లేదు, ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేశాను. తత్కాల్లో రిజర్వేషన్ దొరికిందిలే. హౌరా యశ్వంతపూర్లో ఎల్లుండి బయలుదేరిపోండి. ఆ టికెట్స్ ప్రింటౌట్లతో పాటు పాన్ కార్డ్ జిరాక్స్లు కూడా దగ్గరించుకోండి అన్నాడు. అది కాదురా, ఏమంత అర్జెంటు? ఇప్పుడు ఎందుకు ఈ హడావుడి ప్రయాణం అంది. అమ్మా, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. రాత్రికి మళ్ళీ ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్తానులే. టికెట్స్ విషయం నాన్నగారికి చెప్పడం మర్చిపోకు. ఉంటాను, బాయ్. ఫోన్ కట్ అయిపోయింది. పార్వతికి ఏమీ అర్థం కాలేదు. ఏమిటంత అర్జెంటు? ఏమైంది చెప్పమా? ఆలోచనలో పడింది. ఫోన్ ఎక్కడి నుంచి? గన్నుగాడేనా? టికెట్స్ బుక్ చేశాడా? మూడి ప్రశ్నతో ఆమె సందేహాలన్నీ తీరిపోయాయి. అది విషయం అనుకుంది మనసులో. కొడుకు దగ్గరికి వచ్చింది మొదలు ఊపిరాడనట్టు ఉక్కిరిబిక్కిరిగా ఉంది పార్వతికి. కొడుకు కోడలితో పాటు మొగుడు కూడా యథాశక్తి ఆమెని అత్తగారి హోదాలో అందల మీద బంధించి పడేశారు. ఇంటి పనంతా మెషిన్ల సాయంతో నిమిషాల మీద చేసి పడేసి 8 దాటకుండా వెళ్ళిపోతుంది కోడలు స్వాతి. తిరిగి రాత్రి 8 దాటాకే భార్యాభర్తలిద్దరూ ఇల్లు చేరేది. రోజంతా కావలసినంత తీరిక. పుస్తకాలు చదువుతూ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తోంది పార్వతి. హాయిగా ఉందామెకి. శివుడు మాత్రం వచ్చిన 3వ రోజు నుంచే కొడుకు సంసారాన్ని చక్కదిద్దే పనిలో పడ్డాడు. వాళ్ళు చేస్తున్న ఖర్చులో దండగమారివి ఎన్నున్నాయో లిస్టు తయారు చేశాడు. వాటి వల్ల ఆదా చేయాల్సిన సొమ్మెంత నష్టపోతున్నారో అంచనా కట్టాడు. ప్లానింగ్ లేని జీవితం అంటే మహా చిరాకతనికి. అందుకే పక్కాగా ఒక ప్రణాళిక తయారు చేసి ఓ ఆదివారం నాడు కొడుకుని కోడల్ని కూర్చోబెట్టి 1 గంట క్లాస్ తీసుకున్నాడు. అదనంగా కొడుక్కి రోజు అరగంట బ్రెయిన్ వాష్ ఉండనే ఉంటుంది. మీ ఇద్దరి సంగతి చూస్తుంటే ఓ పద్ధతి పాడు ఉన్నట్టు కనిపించడం లేదు నాకు. వస్తున్న ఆదాయం మీద కానీ పెడుతున్న ఖర్చు మీద కానీ ఇద్దరికీ ఓ ఐడియా ఉన్నట్టు లేదు. ఇలా అయితే లాభం లేదు. ఎంత సంపాదించినా పైసా కూడా దాచలేరు. అంచేత ఇక ముందుంచి అందరూ నేను చెప్పినట్టు చేయాల్సిందే. రోజువారీ ఖర్చుల కోసం కొంత డబ్బుని ఓ డబ్బాలో పెట్టి బయట ఉంచుతాను. మీరు వెళ్ళేటప్పుడు మీ ఇష్టం వచ్చినంత అందులోంచి తీసి పట్టుకెళ్ళండి. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మిగిలినదేదో ఆ డబ్బాలో పడేయండి. మీరు చేసిన ఆ ఖర్చు ఏమిటో నాకు చెప్పాలి. అది అకౌంట్ పుస్తకంలో నేను నోట్ చేస్తాను. ఏ రోజుకు ఆ రోజు నాకు బ్యాలెన్స్ సరిపోవాలి. ఇదంతా మీకోసమే. ఇవాళ 4 డబ్బులు వెనకేసుకుంటే రేపు మీకే మంచిది అన్నాడు శివుడు. బిక్కమొహాలేసుకొని కూర్చున్న కొడుకుని కోడల్ని చూస్తుంటే జాలేసింది పార్వతికి. పోనిద్దరు చిన్నవాళ్ళు, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి. మెల్లిమెల్లిగా వాళ్ళే తెలుసుకుంటారు. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అంది పార్వతి. నువ్వు కాస్త ఆగుతావా? నేను వాళ్ళకి చెప్పాల్సింది చాలా ఉంది. నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే మాట్లాడకుండా ఉండు. లేకపోతే హాల్లోకి పోయి టీవీ చూసుకో. అంతేగాని మధ్యలో అడ్డురాకు. 3వ కన్ను సగం తెరిచాడు శివుడు. మొహం చిట్లించుకొని విసురుగా గదిలోంచి వాకౌట్ చేసింది పార్వతి. టీవీకి కళ్ళప్పగించి
చెవుల్ని మాత్రం గదిలోని మాటలకి కేటాయించింది. వాడికంటే నీ ఖర్చు ఎక్కువ కనిపిస్తోంది స్వాతి. నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వాలి. నేను అబ్జర్వ్ చేశాను. నీ ఫోన్ బిల్లు బాగా ఎక్కువగా ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇన్కమింగ్ కాల్స్ ఎన్నైనా పర్వాలేదు, కానీ అవుట్ గోయింగ్స్ మాత్రం బాగా తగ్గించుకోవాలి. నేను చూస్తున్నాను, నువ్వే రింగ్ చేస్తున్నావు, గంటలు గంటలు మాట్లాడుతున్నావు. అది కాదు అంకుల్, అమ్మతో మాట్లాడాలని భయంగా చెప్పబోయింది స్వాతి. నువ్వెవరితో మాట్లాడుతున్నావని కాదు, ఎంతసేపు మాట్లాడుతున్నావో చూసుకోమంటున్నాను. అమ్మతో అయినా సరే రోజు అంతంతసేపు ఏముంటాయి మాటలు? పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చావు, ఇంకా అమ్మ చెల్లి అంటూ అటువైపే ఆలోచిస్తుంటే ఎలా? నీకంటూ ఓ ఇల్లు సంసారం ఏర్పడ్డాయి కదా, వాటి మీదికి దృష్టి మళ్లించు. నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నేనేం చెప్పినా సూటిగా ధాటిగా చెప్తాను. నా మాట తీరే అంతా. ఇదంతా మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునే. చివరగా శివుడి ముక్తాయింపు. ఒరే గన్ను, నీ సంగతి కూడా ఏం బాగలేదు. కంటికి ఏది కనిపిస్తే అది కొనేస్తున్నావు. అది ఎంతవరకు అవసరమో ఆలోచించడమే లేదు. ఇప్పుడు ఇలాంటి నంగిరి పింగిరి ఖర్చులకు అలవాటు పడితే రేపు అవే నెత్తికెక్కి కూర్చుంటాయి. ఆదివారం రావడం భయం, బండి నిండా పెట్రోల్ కొట్టించడం, పెళ్ళాన్ని వెనకేసుకొని ఊరంతా బలాదూరు తిరగడం, ఎక్కడ ఏ గడ్డి తినాలనిపిస్తే అది తిని రావడం. తిరిగినప్పుడు తింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ నెల తిరిగేసరికి పెట్రోల్ ఖర్చు, చిరితిండి ఖర్చు చూడు, అప్పుడు తెలుస్తుంది డబ్బులు ఎలా జల్లుచుకొస్తున్నారు. అలా మొహాలు మార్చుకోకండి. పెద్దవాడిగా చూస్తూ ఊరికెళ్ళక చెప్తున్నాను. మీకోసమే, మీరు బాగుండాలనే. అంతే తప్ప నాకు ఇందులో కలిసొచ్చేది ఏమీ లేదు అన్నాడు శివుడు. టీవీలో సెకండ్ షో సినిమా ప్రారంభమైపోయింది. గదిలోంచి మాటలు ఇంకా అలా వినిపిస్తూనే ఉన్నాయి. మర్నాటి నుంచి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మెషిన్ల మూత తప్ప మనిషి అన్న సబడి లేకుండా పోయింది. అలనాటి మూకీ ఫిలింలో హీరోయిన్లా నోరు విప్పకుండా ఇంటి పనంతా మెషిన్ల సాయంతో చేసి గదిలో దూరి తలుపులు వేసుకుంటోంది కోడలు. రాత్రి అయితే ఆ మూసిన తలుపుల్ని దూసుకొని కొడుకు కోడలు చేస్తున్న చక్రవాక రాగ ఆలాపనలు, కథన కుతూహల స్వర సమ్మేళనాలు, జుగల్బందీ విన్యాసాలు పార్వతిని అయోమయంలో పడేశాయి. వారం రోజులు ఇలా గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు కొత్త చీరకి అంచులు కుట్టుకుంటూ కూర్చున్న పార్వతి ఫోన్ రింగ్ అయినా లేచి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. అనాసక్తిగా ఊరుకుంది. అది నా పని కాదన్నట్టు. తప్పనిసరిగా గదిలోంచి వచ్చి ఫోన్ ఎత్తింది కోడలు స్వాతి. అవతల నుండి ఎవరో మరి. ఉన్నారు, లైన్లో ఉండండి అని చెప్పి రిసీవర్ పక్కన పెట్టి, అంకుల్కి ఫోను చెప్పండి అని గోడతో చెప్పి వెళ్ళిపోయింది విసురుగా. గోడ అంకుల్ అది విన్నాడు. టవల్తో ముఖం తుడుచుకుంటేనే ఫోన్ అందుకుని ఓ 2 నిమిషాలు అట్నుంచి మాటలు విన్నాక, ఓ అలానా, తప్పకుండా, థ్యాంక్ యూ అనేసి ఫోన్ పెట్టేసి ఇటు తిరిగి పార్వతితో చెప్పాడు. నీ గ్రాట్యుటీ పిఎఫ్ శాంక్షన్ అయినాయట, చెక్కులు వచ్చాయి, అర్జెంటుగా వెళ్ళి తీసుకోకపోతే రిటర్న్ అయిపోతాయట, మీ హెచ్ఎం ఫోన్ చేసింది అన్నాడు. మళ్ళీ హడావుడి మొదలు. తత్కాల్ టికెట్లు, సూట్ కేసు సర్దుబాట్లు, బజార్లు తిరగడాలు, అన్నీ 2 రోజుల్లో తెమిలిపోవాలి. మరి అన్నీ అయ్యాక ఆ రోజు సాయంత్రం కొంచెం ముందుగా ఇంటికి వచ్చిన కోడల్ని చూసి, స్వాతి డ్రెస్ మార్చుకోకు, కాఫీ తాగాక అలా వెళ్ళి కూరలు కొనుక్కొద్దాం, మళ్ళీ రేపు మేము వెళ్ళిపోతాం కదా, మీకు ఎలాగూ తీరికుండదు, వారానికి సరిపడా ఇవాళ కొని పడేసుకుంటే సరి అంది పార్వతి. ఇచ్చిన కాఫీని 2 గుక్కల్లో తాగేసి ఉభావంగా మూతి ముడుచుకుని సంచి పట్టుకొని అనుసరించింది ఆ కోడలు. సందు చివరికొచ్చే వరకు ఊరుకొని కోడలు నోరు విప్పదని గ్రహించి తనే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలని నిశ్చయించుకుంది పార్వతి. ఉండు ఒక్క నిమిషం అంటూ పార్వతి అక్కడున్న చిన్న షాపులో పాపిన్స్ ప్యాకెట్ కొని ఒకటి ఓపెన్ చేసి ఒకటి తన నోట్లో వేసుకొని మరొకటి కోడలికిచ్చింది. ఇందా అంటూ వద్దన్నట్టు తల అడ్డంగా ఆడించింది కోడలు. పర్లేదు, నోట్లో వేసుకో. ఇలా ఏదో ఒక చాక్లెట్ లాంటిది చప్పరిస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడిస్తే ఎంత దూరమైనా హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇందా తిను బలవంతంగా చేతికిచ్చింది పార్వతి. తప్పనిసరిగా అందుకుని నోట్లో వేసుకుంది స్వాతి. ఆలోచిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సుమా. మా అత్తగారు పాపం, ఆవిడెప్పుడు ఒక్కతి బయటకు వచ్చేదే కాదు. ఏం కావాలన్నా ఆయనో కొడుకో తేవాల్సిందే.
వాళ్ళైనా పోనీ అని ఆవిడ అడగగానే తెచ్చేవారా? అబ్బే, నీకేం పోయింది? ఇంట్లో కూర్చుని ఆర్డర్లు వేస్తావు. రేట్లు ఎలా మండిపోతున్నాయో తెలుసా? బయటికెళ్ళి ₹1 సంపాదించు, అప్పుడు తెలుస్తుంది. అదిగాక బజారు చూస్తే ఆ కొసనుంది. అక్కడికి పోయి రావాలంటే ట్రాఫిక్ ఎంతలా ఉంటుందో నీకేం తెలుసు? అంటూ ఏదో కార్గిల్ యుద్ధానికి వెళ్తున్నట్టు నానా హంగామా చేసి ఆవిడ చెప్పిన రెండో రోజో మూడో రోజో తెచ్చిచ్చేవారు ఆ వస్తువేదో. పెళ్ళై నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాక ఆవిడ ఇక కొడుకుతో కాకుండా నాకు చెప్పేవారు ఏదైనా తెమ్మని. నేను కామ్గా తెచ్చిచ్చేసేదాన్ని, మీ మామగారితో ముందేమీ చెప్పకుండా. అది చూసి ఈయన, అవునులే సంపాదిస్తున్నా కదా, ఈయనకెందుకు చెప్పడం అని నీ ఆలోచన అంటూ నిష్ఠూరాలాడేవారు. మరి ఉద్యోగస్తురాలనే చేసుకుంటానని నువ్వే కదా పంతం పట్టి మరీ ఎంచెంచి చేసుకున్నావు అని చూసి చూసి చూరగండించేవారు మా అత్తగారు అని చెప్పి నవ్వింది పార్వతి. అయినా మీ మామగారి నిష్ఠురాలు నేను లెక్క చేయననుకో. మీ మామగారి మాటలకి నువ్వు బాధపడుతున్నావు కదా, నాకు అర్థమైందిలే. ఆయన వెనుకటి తరం మనిషి కదా, కాస్త చాదస్తం లావు. అలాంటివి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోవాలి. అదంతా పెంపకం లోపం. అప్పట్లో అమ్మలు మగపిల్లాడు పుట్టాడు అనగానే వంశోద్ధారకుడు, కులదీపకుడు అనే భావాలతో అణువణువు నలుగు పెట్టి మగమహారాజు, పురుషసింహం అనే ఊహల్ని ఉగ్గుపాలతో రంగరించి పోసి ఆకారంతో పాటు పురుషాంకారాన్ని కూడా యథాశక్తి పెంచి పోషించారు. అందుకే నా దగ్గరికి వచ్చేసరికి నా ఐడెంటిటీ కోసం కాస్త గట్టిగానే పోరాటం చేయడం అలవాటైపోయింది నాకు. కోడలు నోరు విప్పకపోయినా తన మాటలు శ్రద్ధగా ఆసక్తిగా వింటోందని గ్రహించిన పార్వతి, అందుకోసం అన్నిటికన్నా ముందు మా అత్తగారిని నా వైపు లాక్కున్నాను. ఆవిడ సాటి ఆడదే కదా, ఎంత అత్తగారి స్థానంలో ఉన్నా రాను రాను ఈ పోరాటాన్ని ఒక గేమ్లా ఎంజాయ్ చేయడం అలవాటైపోయింది నాకు. ఇప్పటికీ అంతే. పార్వతి కొంచెం ఆగి మళ్ళీ కొనసాగించింది. నాకు అనిపిస్తూ ఉంటుంది, మా అత్తగారి కంటే నేను బెటర్ కదా, నాకు కావాల్సిందేందో నేనే కొనుక్కుంటున్నా, ఎవరిని ప్రాధేయపడకుండా. అలాగే నా తర్వాత తరం దానివి కనుక నువ్వు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి. అంటే మాకంటే మరో అడుగు ముందుకేయాలి. ముందడుగు వేయడం అంటే మొగుణ్ణి వదిలి సంసారం వదిలి దూరంగా పోవడం మాత్రం కాదు సుమా. దెబ్బతిన్నట్టు చురుక్కున చూసింది స్వాతి. కంగారు పడకు. వారం రోజులుగా మూసిన మీ గది తలుపులకు చెవులానించే అవసరం లేకుండానే ఆ తలుపుల్ని దూసుకొచ్చి వద్దన్నా మా చెవుల్లో హోరుమంటున్నాయి. లోపల మీరిద్దరూ సాగిస్తున్న సరాగ సమరాలు. తప్పు చేసినట్టు తలదించుకుంది కోడలు. అనునయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసింది అత్తగారు. చూడమ్మా, నా కూతురు షెన్ను అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు నీకు అదే మాట చెప్తున్నాను. గుర్రపు స్వారీ చేయాలంటే ముందు ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాలి. మెడ దువ్వి మాలిష్ చేసి నీ స్పర్శ అలవాటు చేయాలి. అప్పుడు అది నిన్ను సేఫ్గా స్వారీ చేయనిస్తుంది. అలా కాకుండా తొందరపడి గుమ్మం ముందు గుర్రం ఉంది కదా, చేతిలో కంచి ఉంది కదా అని నేరుగా ఎగిరి కూర్చుని చెల్లు అనిపించావనుకో, ఏమవుతుంది? ముందు కాలు 2 పైకెత్తి నిన్ను దభీమని కింద పడేస్తుంది. అది నిన్ను నడ్డి విరుగుతుంది. అర్థమైందా? కూరలు కొంటున్నంతసేపు అత్తగారు అలా మాట్లాడుతూనే ఉంది. ఉలుకు పలుకు లేకుండా కోడలు వింటూనే ఉంది. సంచులు కూరలతో నిండిపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు. సందు మొదట్లోనే ఆటోని ఆపించి, పద ఇక్కడి నుంచి నడుద్దాం అంటూ సంచులు పట్టుకుని దిగింది పార్వతి. ఇంతవరకు వచ్చాక ఈ కాస్త దూరమన్నా నడిపించకపోతేనేం? గేటు వరకు ఆటోలోనే రావచ్చుగా. ఈవిడది ఇంకో రకం తిక్క కామోసు. ఇంటిల్లి పాది తిక్కమేళంలాగున్నారు. కర్మ కర్మ మనసులోనే తిట్టుకుంటూ విధి లేక అత్తగారిని అనుసరించింది కోడలు. అపార్ట్మెంట్ మెయిన్ గేట్ దగ్గరే అసహనంగా పచారు చేస్తున్న శివుడు వీళ్ళని చూస్తూనే చిటపటలాడాడు. 4 అడుగుల్లో ఉన్న మార్కెట్కి వెళ్ళి రావడానికి ఇంతసేపా అంటూ. మీకు 4 అడుగులే, మాకు 40 అడుగులు. ఆడల్లం కదా మరి. ఈ గాడిద బరువులు మోసుకురావద్దు. పోనీ ఆటోలో వస్తే మీరు గయ్యమంటారు. ఇక్కడిక్కడికి ఆటోనా, డబ్బులు దండగంటూ విసురుగా జవాబిస్తూ కోడలు చేయి పట్టుకుని లోపలికి లాక్కుపోయింది పార్వతి. అప్పుడు అర్థమైంది స్వాతికి, అత్తగారు సందు చివరిలోనే ఆటో ఎందుకు ఆపించిందో. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఏరా గన్ను,
పెళ్ళైన తర్వాత నీ బుద్ధి బాగా వికసించినట్టుంది. మొగుడిని అంటూ మిసం దువ్వుతున్నావు అంది తల్లి. దెబ్బతిన్నట్టు చూశాడు సదరు గన్ను, అదే గణేష్. నువ్వు చదువుకుంటున్న రోజుల్లో ఎలా సతాయించాడు నన్ను. నీ వల్లే నాన్నగారు ఇలా తయారయ్యారు. ఇలా కేకేస్తే చాలు, చేతిలో పని ఉన్నా అలా వదిలేసి పరిగెత్తుకుంటూ పోయి మంచినీళ్ళు కూడా ఆయన కూర్చున్న చోటికి అందిస్తావు అంటూ సాధించేవాడివి. ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంట్రా? ఓ పక్క స్కూల్కి టైం అయిపోతుందని నేను హడావుడి పడుతుంటే టిఫిన్ బాక్సులు సర్ది కాఫీ కలిపి అంత సాయం చేసేవాడివి కదా. ఇప్పుడేంటి, వంటింటి ముందు నో ఎంట్రీ బోర్డు ఉన్నట్టు ఆ ఛాయలకే పోకుండా అన్నీ కూర్చున్న చోటికే రప్పించుకున్నావు. అచ్చం నాన్నారిలా ఆర్డర్లు వేస్తున్నావు స్వాతికి తీవ్రంగా అడిగింది ఆమె. జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు సుపుత్రుడు. నీలాగే తను బయటికి పోయి ఉద్యోగం చేస్తోందా? నువ్వు సంపాదిస్తున్నంత తను సంపాదిస్తోందా? మరి తనలాగా నువ్వు ఇంటి పనులు చేస్తే తప్పేముంది? ప్లాట్ఫామ్ మీద బుక్ స్టాల్ దగ్గరికి తీసుకొచ్చింది ఇందుకా ఇలా చివాట్లు పెట్టడానికా తల్లి మనసులోనే అనుకున్నాడు గణేష్. దూరంగా సామానికి కాపలా కాస్తున్నాడు శివుడు. మీ నాన్నగారి సపోర్టుతో నీ పొజిషన్ కన్వీనియంట్గా ఉండటంతో స్వాతి ఫీలింగ్స్ పట్టించుకోవడం లేదు నువ్వు. ఉలుకు పలుకు లేకుండా చేతిలో పుస్తకం తిరిగిస్తూ ఉండిపోయిన కొడుకును చూసి రవంత కోపాన్ని ప్రదర్శిస్తూ రెట్టించింది పార్వతి. అలా మూతి బిగించుని కూర్చుంటే కుదరదు, నాకు జవాబు కావాలి అంది. నువ్వు అన్నది నిజమేనమ్మా, నాకు సాయం చేయాలని ఉంటుంది. అసలు మీరు రాకముందు వరకు చేసేవాడిని కూడా. కానీ నాన్నగారు ఏంట్రా ఆడంగి పనులు, పెళ్ళైన తర్వాత కూడానా, కొంచెం మగవాడిలో మసలు నేర్చుకో అని విసుక్కుంటుంటే, ఓహో నేను మగాడిని కదూ అని గుర్తొచ్చిందా నీకు? మీ నాన్నగారు అలా అంటే మాత్రం ఇంట్లో పనులు చేసినంత మాత్రాన ఆడంగులైపోతామా? అలా అయితే తన శరీరంలో అర్ధభాగాన్ని కేటాయించిన శివుణ్ణి దేవుడని కొలుస్తున్నాం కదా అని అడగలేవురా? ఆడంగి అనే బదులు అర్ధనారీశ్వరిని అనుకోండి నాన్నగారు అని చెప్పలేవా? నవ్వి అన్నాడు గణేష్. అన్నీ ఎంత సులువుగా చెప్పేస్తావమ్మా నువ్వు. నాకు ఇన్ని శుద్ధులు చెప్పే బదులు నాన్నగారికి చెప్పొచ్చుగా నువ్వేను కాస్త నిష్ఠూరంగా అన్నాడు, దూరంగా ఉన్న పుస్తకం కోసం వంగుతూ. పిచ్చి వెదవా అంటూ ముద్దుగా కొడుకునెత్తిన ఓ జెల్ల కొట్టింది పార్వతి. ఇప్పుడు కాలు విరిగిన వాడిని కార్డియాలజిస్టు, హార్ట్ పేషెంట్ని ఆర్థోపెడిక్కు ట్రీట్ చేస్తే ఏమవుతుందిరా? మొదటికే మోసం రాదు. మీ నాన్న లాంటి తండ్రులకి కొడుకుల ట్రీట్మెంటే కరెక్ట్. పెళ్ళాని చెప్తే ఎక్కదు, సరికదా వికటిస్తుంది. చేతిలో పుస్తకాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ మౌనంగా ఉండిపోయిన కొడుకు వీపు ఆప్యాయంగా నిమిరింది పార్వతి. చూడు నాన్న, స్వాతి మాతరం ఆడపిల్ల కాదు. అటు తిరిగి ఓసారి కళ్ళు తుడిచేసి ఇటు తిరిగి ఓసారి ముక్కు చీదేసి సంసారం అంటే ఇంతే మరి అని సర్దుకుపోవడానికి. ఈ తరం ఆడపిల్లలు తమ జీవితం పట్ల ఒక అవగాహనతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెంచుకుంటున్నారు. వివాహ బంధం విసుగనిపిస్తే పుస్తలు తీసి మొహం మీద విసిరేసి విడాకులకు సిద్ధపడతారు ధైర్యంగా. ఎందుకిలా అయింది అని అడిగిన వాళ్ళకి వాడుత్త వాజమ్మ, భార్యను ఎలా చూసుకోవాలో తెలీదు, అందుకే నేనే విడిపోయి వచ్చేశాను అని చెప్పగలరు జంకకుండా. అప్పుడు మీ మొహాలు తీసి ఎక్కడ పెట్టుకుంటారో ఘాటుగా అడిగింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమను ఇచ్చినా ప్రేమ వచ్చును. నువ్వేం చెప్పదలుచుకున్నా అథాటిగా కాకుండా అనునయంగా చెప్పు స్వాతికి. ఆమె వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించు. ఎప్పుడో ముసలాళ్ళం అయ్యాక ఎలాగూ మీరు మాకు చేయక తప్పదు. కానీ ఇప్పుడు నాకేమైంది? ఆరోగ్యంగా హాయిగా తిని తిరుగుతున్నాను కదా. ఇంటి పనుల్లో వంట పనుల్లో నేను చేయి పెట్టపోయేసరికి నువ్వు మీ నాన్నగారు కొంపలంటుకున్నట్టు ఎందుకంత హంగామా? పొద్దుటే తెమిలి ఆఫీస్కి వెళ్ళవలసిన పిల్ల అన్ని పనులు తనే చేయాలా? మా అమ్మే అయితే నాకెంత సాయం చేసినో కదా అని ఆ అమ్మాయి అనుకుంటే అందులో తప్పేముంది? ఆలోచించు. అది కాదమ్మా, నువ్వన్నది రైటే అనుకో, కానీ నాన్నగారు నీకు రెస్ట్ కావాలని అంటుంటే. సర్లే, ఈ అమ్మ నాన్న అత్త మామ వీళ్ళందరి సంగతి తర్వాత. ముందు స్వాతి విషయం, నీ సంసార విషయం ఆలోచించుకో. మీ ఇద్దరూ ఒక్క మాటగా ఉంటే లోకమంతా ఏకమైన ఎదుర్కోగలరు. కానీ మీలో మీరే కసుబుసులాడుతూ ఉంటే మూడో మనిషి దూరడానికి మధ్యలో చిన్న సంధిస్తే ఇంకా అలా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు జొరబడి
ఇద్దరి మధ్య దూరం అలా అలా పెరిగిపోయి పెళ్ళి కాస్త పెటాకులైపోయే ప్రమాదం ఉంది. అంతవరకు రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి ఇద్దరికిద్దరు, ముఖ్యంగా నువ్వు. ఇంకా ఏదో చెప్పబోతూ ఆగిందామె ట్రైన్ అనౌన్స్మెంట్ విని. హడావుడిగా సామాన్లున్న చోటికి నడిచారిద్దరు. ఇంటి పనుల విషయంలో రెస్ట్ నాకెంత కావాలో పెత్తనం విషయంలో మీ నాన్నగారికి కావాలి కదా. ఖర్చులు, వెచ్చాలు, పొదుపులు ఇవన్నీ నేను స్వాతి చూసుకుంటాం. ఇంటికి ఏది అవసరం ఏది అనవసరం అన్నది మేము నిర్ణయించుకుంటాం. మీరు హైరాణ పడకండి, రెస్ట్ తీసుకోండి హాయిగా అని చెప్పే ధైర్యం నీకెప్పుడు వస్తే, నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు కుదిరితే అప్పుడు మమ్మల్ని రమ్మని ఫోన్ చేయి, వస్తాం. అంతేగాని ఈ లోపల మీ నాన్నగారు టికెట్లు బుక్ చేయమని చెప్పినా సరే నీకు చాంతాడంత వెయిటింగ్ లిస్టే కనిపించాలి. స్వాతికి నీకు సెమినార్లు టూర్లు వచ్చి పడిపోవాలి, అర్థమైందా అంది. నడుస్తూనే హెచ్చరిస్తున్న తల్లి మాటలకి మంత్రముగ్ధుడిలా తలాడించాడు గణేశుడు, మాటలు రానివాళ్ళ. 5 ఏళ్ల బుజ్జి గణేశుడిలా ఆమె చెయ్యిని ఆర్తిగా గట్టిగా పట్టుకుని నడిచాడు అతను. సామాన్లన్నీ బెర్త్ కిందికి సర్దేసి సూట్ కేసుకి గొలుసులు బిగించి తాళం వేసి తీరిగ్గా భార్య పక్కన కూర్చున్నాడు శివుడు. నాకంటే తొందరగానే వచ్చేస్తుంది నీ పెన్షన్, గ్రాట్యుటీ అది ఎంతొచ్చిందో, నీ వేసిన లెక్క ప్రకారం వచ్చిందో ఏమైనా తగ్గిందో చూడాలి. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడు అతను. పార్వతికి వినిపించడం లేదు. రేపు ఇంటికి వెళ్ళాక 4 రోజుల కిందట వచ్చిన ఫోన్ కాల్ ఉత్తుత్తదే అని తెలిసిన తర్వాత ఈ శివుడు చేయబోయే రుద్రతాండవాన్ని ఊహించుకుంటుందామె. దానికి అనుగుణంగా తన విన్యాసాలు ఎలా ఉండాలో ఊహరచన చేసుకుంటోంది. ఏమిటి అంత దీర్ఘాలోచన? భార్య భుజం మీద చేయి వేసి అడిగాడు అతను శాంతంగా. ఏం లేదు, వేసిన విత్తనాలు మొలకెత్తడానికి ఎన్ని రోజులు పడుతుందా అని అంది కొడుకు కోరల్ని ఉద్దేశించి. పార్వతి మాటలు అర్థం కాక అయోమయంగా ఉండిపోయాడు శివుడు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.